299 టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి కృష్ణా నుంచి మన వాటా, మరి వాళ్ళకు 513 ఎవరి హయాంలో వచ్చినాయి. ఇదే సమస్య. ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం. మొత్తం కలిపి 811 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది. మరి నీళ్ల కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద, కృష్ణా జల పరివాహక ప్రాంతము 68% మన రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతనే, ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది. వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఏ గాడిద పనులు తవ్వీరు మీరు? 68% కృష్ణా మన క్యాచ్మెంట్ ఏరియాలా, మన పరివాహక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 అనే రేవంత్ రెడ్డి 500 అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 550 అంటుండు. అసలు 68% ఎంత అవుతుంది, అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతుర్రు. తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 811 టీఎంసీలు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద. ఆంధ్ర పరిపాలకులు మన తెలంగాణను నీళ్ల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము. ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ, మన దగ్గర నుంచి ఇంత 68% పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారనే మనం ఉద్యమం చేసినాము. తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్లల్లా మరి ఏం పోరాటం చేసిరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరే ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి. చాలా మంది తెలికల్లో ఈ రాష్ట్రంలో నీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు, నీటి సమస్యల పరిష్కారం చేసే దిశగా పోరాడిన వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళిద్దరే మంత్రులుగా ఉండి మరి కృష్ణాకు అన్యాయం ఎవరు చేసిర్రు? ఇవాళ కృష్ణాలో మనము ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 500 అడుగుతుండు, ఆయన ఎందుకు అడుగుతుండు అంటే నేను ఒకటే అడుగుతున్నా, మీరు 299 టీఎంసీలన్న 10 సంవత్సరాలు వాడుకుర్రా? 299 టీఎంసీలను కూడా మీ 10 సంవత్సరాల పాలనల వాడుకునే ప్రయత్నమే చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా ఆ రోజు విభజన హామీలలో చెప్తే దానికి పోరాటం చేసి దాన్ని ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితికి రాలేదు. ఇక దాని విషయానికి వస్తే నిన్ననే మన ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎవరు, పద్మనాభ రెడ్డి గారా ఎవరు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెస్ రిలీజ్ చేసిర్రు. ఏం పెట్టిర్రు, ఏం చెప్పిర్రు? ఇలా పేపర్లో చదివినండి. ఏం చెప్పిర్రు? మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకముందే 22 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ వేసిరట దాని మీద కంప్లీట్ చేసినట్టు. అంటే నిధులు, నీళ్ళేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం నీళ్ళ తప్పు, నిధులేమో కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ మీద కూడా కంప్లీట్ చేసినట్టు చెప్పి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఏం చేసిర్రు. నిధుల్ని కూడా గొప్పలు చెప్పుకోవడానికి వాడుకుర్రు నిధుల్ని. నీళ్ల విషయంలో ఆలోచన లేకుండా వ్యవహారం చేసిర్రు. వీళ్ళు అన్నట్టు కోలిసాగరు, కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్బిసి ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటే ఈ 299 టీఎంసీలు మనకు సరిపోక ఇంకెంత టీఎంసీలు అవసరం ఉన్నాయో అడిగేటోళ్ళం కదా. ఉన్న 299 టీఎంసీలే మీరు 10 సంవత్సరాల వాడుకోకుండా అది కృష్ణా జలాల్లో వెళ్ళిపోయాయి. అవి సముద్రంలో కలిసినాయా, ఆంధ్ర ప్రాజెక్టు వాడుకురా అనేది మీరు చర్చ చేసి దాన్ని ఒకరికోళ్ళు మనం ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ముందు మనం చేయాల్సింది 299 టీఎంసీలు ఈరోజు నికర జలాలను, అష్యూర్డ్ వాటర్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతామని తెలంగాణ ప్రజలకు చెప్దాం. మన దరిద్ర 10 ఏళ్ల పాలనలా మనం సౌత్ తెలంగాణలో, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు నయా పైసా ఖర్చు పెట్టినా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని మా హయాంలో మేము చేసిన ప్రాజెక్టే చేసుకొని మేము చేసిన ప్రాజెక్టు ద్వారానే కమిషన్లు దండుకుందామన్న ఆలోచనతోటి మీరు పనిచేసిరు తప్ప తెలంగాణను ఉద్ధరిద్దామని కానీ, తెలంగాణకు మంచి చేద్దామని కానీ, తెలంగాణ రైతాంగాన్ని సస్యశ్యామలం చేసి వాళ్ళ పంటలకు నీళ్లు అందిద్దామన్న ఆలోచన మీకు లేనే లేదు. ఇవాళ కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తుండే ఆయన. మాకు 10 సంవత్సరాల పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులే మన మీద పెత్తనం చెలాయించిరని చెప్పి రాజకీయానికి అతీతంగా అందరం ఉద్యమం చేసినాము. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే 50 సంవత్సరాలలో తెలంగాణకు న్యాయం జరగలేదని.
మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. వాళ్ళు అన్యాయం ఎందుకు చేసిరు అంటే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని